మొన్న 3 రోజుల క్రితం అంబటి రాంబాబు గారు కేబినెట్ మీటింగ్ పవన్ కళ్యాణ్ గారు వెళ్లరు. ఒక రోజు అమ్మకు బాగోలేదని వెళ్ళిపోతారు, ఒక రోజు భుజం నొప్పి అని చెప్పి బాంబే వెళ్ళిపోతారు. మరి ఆ నాటకాలు ఏంటో అని చెప్పి మాట్లాడిన తీరు సిగ్గు లేదా అంబటి రాంబాబు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. తల్లికి బాగోపోతే చూడటానికి వెళ్ళటం, భుజం ఆపరేషన్ కు బాంబే వెళ్ళటం, నీకు అంత సిగ్గుమాలిన విమర్శలు చేస్తున్నా నీకు నువ్వు మనిషివేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మానవత్వం నీకు ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కాపు జాతి సిగ్గుపడే విధంగా పవన్ కళ్యాణ్ గారు కాపు జాతిని వాడుకుని వదిలేశారని కూడా మాట్లాడుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక జాతికో, ఒక కులానికో, ఒక మతానికో సంబంధించిన వ్యక్తిని కాను. నాకు అందరూ దేశ ప్రజలందరూ అన్ని మతాలు సమానమని 100 సార్లు చెప్పినా కూడా ఆయనకు కులం రంగు అంటించాలని ఒక క్రిమినల్ పోలీస్ స్టేషన్ లో మిస్ అయితే కాపుని ఆదుకోడా అని చెప్పి, అంటే ఒక తప్పులు చేసిన వాడికి క్రిమినల్ కి కులాలుంటాయా, మతాలుంటాయా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించినా కూడా మళ్లీ అదే మాట్లాడుతున్న అంబటి రాంబాబుకి గాని, ఒక చిన్న పిల్లోడు చావు బతుకుల మధ్యలో ఉండి తెలంగాణలో నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని, ఒక్కసారి ఆయన చూడాలని ఉంది అంటే ఆ కుటుంబ సభ్యుల రిక్వెస్ట్ మేరకు పవన్ కళ్యాణ్ గారు వెళ్తే పేరుని నాని ఎవరో రాష్ట్ర సమస్యలంటా పట్టించుకోరంట, ఎవరో అన్నయ్య అని తెలంగాణలో పిలిస్తే తమ్ముడు అని చెప్పి వెళ్ళిపోతాడని దీర్ఘాలు తీస్తూ అవహేళన చేస్తూ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న పేర్ని నాని తాలూకా మాటలను గాని, అంబటి రాంబాబు తాలూకా మాటలను గాని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వీళ్ళందరికీ కూడా ప్రజలు గమనించాలి, వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.